యెహోవా కొరకు ఎదురు చూచువారు అది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. యెహోవా గురించి ఎదురు చూచేవారంట నూతన బలం పొందుదురు అంట. ఏ రీతిగా నూతన బలం పొందుదురు? యెహోవా గురించి అనుదినము మనం వేచి చూచి ఉండాలి. యెహోవా గురించి మనము మన వివాహంలో కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, మనం యెహోవా గురించి ఎదురు చూచుచూ ఉండాలి. ఎదురు చూచేవారు నూతన బలము పొందెదరు. అంటే ఇక్కడ మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నా దగ్గర సెల్ ఫోన్ ఉంది చూడండి. సెల్ ఫోన్ రోజంతా నేను ఫోన్ కాల్స్ తీసుకొని ప్రార్థనలు చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని గంటలకు ఏమైపోతుంది చెప్పండి? మాట్లాడి ఛార్జింగ్ అయిపోతుంది. హీట్ ఎక్కిపోదు, హీట్ ఎక్కుతుంది, కరెక్టే. ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? దీన్ని భలే ఛార్జింగ్ అయిపోయింది అని అలా పెట్టేస్తామా? ఏం చేస్తాం ఇమీడియట్గా? చెప్పండి, ఏం చేస్తాం ఇమీడియట్గా? ఛార్జింగ్ పెడతాం. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఎవరైతే యెహోవా గురించి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. యెహోవా గురించి ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. అంటే రోజంతా నువ్వు చేస్తున్న ప్రక్రియలో, రోజంతా దినచర్య చేస్తున్నప్పుడు, లోకంలో ఉండి పనులు చేస్తున్నప్పుడు, సంసారంలో పనులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఏ పనులు చేసినా సరే రోజంతా పనిచేసి డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ. మనం ఏం చేయాలి? అప్పుడు సెల్ ఫోన్ డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఛార్జింగ్ చేయాలి. జాగ్రత్త వినండి. ఛార్జింగ్ చేసిన తర్వాత ఇలాగా నేను ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత వెళ్ళిపోయి మాట్లాడేస్తానా? చెప్పడమ్మా, ఏం చేస్తాను? వెయిట్ చేస్తాను. ఎప్పుడు దాకా వెయిట్ చేస్తాను? అది ఛార్జ్ అయ్యే వరకు. అది అన్నమాట వెయిటింగ్ అంటే. అది వెయిట్ చేస్తూ ఉంటాం. కొంతమంది యవనస్తులు చూడండి, కుతూహలం అన్నమాట. ఎప్పుడు ఛార్జ్ అయిపోతుందా అని కంగారు పడిపోతూ ఉంటారు. కొంతమంది సగం జల్లు ఛార్జ్ చేసేస్తారు, మళ్ళీ అరే మళ్ళీ అప్పుడే అయిపోయింది ఏంట్రా అని తిట్టుకుంటూ ఉంటారు కదా, కంగారు పడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు. ఎందుకు ఆ ఉదాహరణ చెప్పాను అనగా, దేవుని పైన ఆనుకొని యెహోవా గురించి ఎదురు చూచినప్పుడంట ఆయన మనకి నూతన బలం ఇస్తాడంట. చూడండి, ఎప్పుడైతే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుందో, ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఛార్జ్ చేస్తే న్యూ స్ట్రెంగ్త్, మళ్ళీ వాడుటకు న్యూ స్ట్రెంగ్త్ వస్తుంది. అదే రీతిగా మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే మన శరీరాలు, మన ఆత్మీయ జీవితము, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితం ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోతుందో మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యము చేత, జాగ్రత్త వినాలి, దేవుని వాక్యము చేత మనము దాన్ని ఛార్జ్ చేయాలి. ప్రార్థనలో మనం ఛార్జ్ చేయాలి. ప్రార్థనలో ఉంటూ మనం ఛార్జ్ చేయాలి. అనేక సార్లు మనం దేవుని వాక్యము చదవకుండా, దేవునిలో ప్రార్థన చేయకుండా అనేక సార్లు మనకు పనులు అయిపోవాలి. దేవునితో మాట్లాడకుండా, ఒక రిలేషన్, ఒక సంబంధం లేకుండా మనకు పనులు అయిపోవాలని చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా మీకు చెప్పే మాట, ఎవరైతే యెహోవాకు ఎదురు చూచెదరో వారు నూతన బలము పొందెదరు.